హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. నేను మీ నాగమణి రెడ్డి. నేను వెయిట్ లాస్ కోసం ఏమేమి డ్రింక్స్ ఉదయం పూట ఫ్రెష్గా పరగడుపును తాగుతున్నాను ఒకసారి చూపిస్తానండి. మనకి ఒంట్లో ఐరన్ తక్కువైనా, కాల్షియం తక్కువైనా, పొటాషియం తక్కువైనా, ఫాస్ఫరస్ తక్కువైనా, ఏది తక్కువైనా సరే మన ఒంట్లో ఆ తేడా తెలుస్తుంది కదండి. దానికోసం ఏం వాడుతున్నానో చూద్దాం. మొదటి రోజు నేను ఇలా నారింజ కాయలు తీసుకున్నానండి. నారింజ కాయలు చక్కగా కట్ చేసేసి దీనికి మనం జ్యూస్ తీసుకుంటే దీనిలో మనకి వెయిట్ లాస్ చేసే చాలా మంచి లక్షణాలు ఉంటాయండి. నిమ్మకాయ కన్నా కూడా దీనిలో మంచి మంచి విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనకు దొరికినప్పుడల్లా నారింజ కాయలు ఇలా తెచ్చేసుకొని చక్కగా పరగడుపును కనుక అది ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా జ్యూస్ తీసేసి, మనకి షుగర్ పేషెంట్లు కాని వాళ్ళమైతే తేనె వేసుకోకుండా తాగాలి. లేదనుకోండి, మామూలు పేషెంట్లు అయితే ఎంచక్క ఇలా రసం తీసి పెట్టుకుని దాన్ని మనం విత్తనాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వడకట్టుకుని చక్కగా అదంతా దిగిపోయిన తర్వాత నేనైతే పరగడుపునే తాగేస్తానండి. ఈ జ్యూస్ అంతా కొంచెం బాగా కిందకి దింపేసేసుకొని దానిలో గోరువెచ్చని నీళ్ళండి, మరి వేడి నీళ్ళు కాదు, మరి చల్ల నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఆ రసానికి తగ్గట్టు కలిపేసేసుకోవాలి. మనం కొంచెం 2 కాయలు రసం తీసుకుంటేనే మనకు చాలా వస్తుందండి. ఈ రసంలోకి మరీ ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా మనకు పళ్ళు పాడవుతాయి అని భయం వేస్తుంది కాబట్టి అంత మరీ లేకుండా ఆ రసం అంతా చూడండి, 2 కాయలు తీసిన రసం అన్నమాట ఇది. ఇప్పుడు దీనిలో మనము కొంచెం తేనె వేసేసుకుందాం, 1 స్పూను. నాకంటే షుగర్లు లేవు కాబట్టి వాడుతున్నానండి. షుగర్ పేషెంట్లు వాళ్ళైతే ఎక్కువ వేసుకోకుండా అలాగే తీసేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసేసి బాగా కలిపేసేసి మనం ఎంచక్క పరగడుపుని తాగేసేస్తే ఆరోగ్యంగా ఉంటామండి. వెయిట్ లాస్ కూడా చక్కగా అవుతామండి. ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన ఫ్రూట్ని, సిట్రస్ ఫ్రూట్స్ కనుక మనము మార్నింగ్ టైంలో తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుందండి. తర్వాత ఒకరోజు దానిమ్మకాయలు తీసుకున్నాను. దీనికి ఒక చిన్న టిప్ కూడా చెప్తానండి. దానిమ్మకాయలు కొంచెం వడలినట్టు ఉన్నాయనుకోండి తొక్కు, అవి ఓవర్ నైట్ కనుక మనం నీళ్ళల్లో వేసి పెట్టేస్తే తొక్కంతా చక్కగా ఊడి మనకు చక్కగా మెత్తబడిపోతుంది. దీన్ని ఒలిచేసి విత్తనాలు తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఫ్రెష్గా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటానండి, కాయలు ఒలవడానికి టైం కుదరక. అలాంటప్పుడు ఇలా నీళ్ళల్లో ఒక ఓవర్ నైట్ నానబెట్టేసామంటే తెల్లవారి చక్కగా పెట్టేసుకుంటే తొక్కు ఎలా ఉన్నా సరేనండి, మనకి విత్తనాలు మాత్రం బాగా వస్తాయండి. చక్కగా ఇవి తీసి మిక్సీలో వేసేసుకొని జ్యూస్ చేసేసుకోవటం. మిక్సీలో వేసేసుకొని చక్కగా ఉదయం పూట కనుక పరగడుపును తాగుతూ ఉంటే చాలా మంచిదండి దానిమ్మ జ్యూస్ కూడా. అలాగే ఇవి బిళ్ళగన్నేరండి, ఇవి కూడా మనకు వెయిట్ లాస్ అవ్వడానికి జబ్బులు చాలా తగ్గిస్తుందండి. ఇవి కాబట్టి నేను ఒకరోజు ఇది వేడి నీళ్ళల్లో వేసేసి తాగుతాను. 1 గ్లాసు నీళ్ళల్లో కనుక వేసేసి ఒక 2-3 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉడికించేసామంటే ఆ రంగంతా దిగిపోయి నీళ్ళల్లో సారం దిగిపోతుందండి. అవి చక్కగా వడకట్టేసేసుకొని మీకు తేనె వేసుకోకుండా తాగేసేయచ్చు, కావాలి అంటే కొంచెం తేనె కలుపుకొని ఆ వాటర్ తాగేసేయచ్చు. ఇది కూడా వెయిట్ లాస్కి పనికి వస్తుందండి, మన జీర్ణకోశాలకి చాలా మంచి చేస్తుందంట. పనికి రావని పడేసి అసలు వీటికి విలువే చూడడం ఎవరిమి, బిళ్ళగన్నేరు పూలు. అది నేను చక్కగా చెట్టు వేసుకున్నానండి, దానికి ఇలాగ తీసేసి చక్కగా జ్యూస్ చూడండి కలర్ ఎలా వచ్చిందో. మనం వేసినప్పుడు రోజ్ కలర్ పూలు కాస్త జ్యూస్కి వచ్చేసరికి గ్రీన్ కలర్లోకి వచ్చినాయండి. ఇలా నేను ఒకరోజు తాగేస్తానండి. దీనిలో కావాలంటే తేనె కలుపుకోవచ్చు, నిమ్మరసం కూడా కొంచెం కలుపుకోవచ్చు, లేదనుకోండి ఇలాగే తాగేసేయచ్చు. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. నేను వెయిట్ లాస్ కోసమే ఇలాంటి డ్రింక్స్ పొరగడుపున చక్కగా తాగుతూ ఉంటాను. అందుకే మీకు ఈ వీడియో ద్వారా నేను చేసేది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, చక్కగా దొరికిన వాళ్ళు ఇలా వీటిని ఉపయోగించుకుంటూ ఉంటే మనకి రోగాలు రాకుండా బారిన పడకుండా ఉంటాము. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది, వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతామండి. వెయిట్ లాస్ చేసే వాటిల్లో కర్బూజాకాయ కూడా చాలా ముఖ్యమండి. వన్ డే ఏం చేస్తానంటే ఇలా కర్బూజాకాయ తెచ్చేసి తొక్కంతా తీసేసి చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ముక్కలు కట్ చేసి దీన్ని కూడా జ్యూస్ చేసుకుందాం. ఇలా ముక్కలు కట్ చేసేసి చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇది తీపి బాగా ఎక్కువ ఉందండి కాయ,
అందుకని నేనేం వేయట్లేదు. ఒకవేళ తీపి తక్కువగా ఉంది, తీపి ఎక్కువ కావాలి, తాగాలి అనుకున్న వాళ్ళు దీనిలో కొంచెం కలకండ కానీ, మీ ఇష్టమైతే చక్కెర బెల్లము అయినా వేసుకోవచ్చు. కానీ చక్కెర వెయిట్ లాస్ వాళ్ళకి మంచిది కాదు. నేనైతే అసలు ఏమి వేసుకోకుండానే మెత్తగా మిక్సీలో వేసేసుకుంటానండి. చూడండి ఎంత చక్కగా పడుతుంది. మనం ఏం వేసుకోకపోయినా ఇలాగే చక్కగా ఈ జ్యూస్ తాగేసేయచ్చండి. మీరు ఇంకొంచెం పలచగా కావాలంటే వాటర్ వేసుకోండి. నేనైతే వాటర్ వేయకుండానే ఇలా చక్కగా వాటర్ కలుపుకోకుండానే తాగేస్తాను. ఒకవేళ తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు చెప్పే కదండి, కండ చక్కెర కానీ, బ్రౌన్ షుగర్ కానీ, తాటి కలకండి ఇంకా మంచిదండి. చలవా చేస్తుంది, వెయిట్ తగ్గిస్తుంది. ఇలా తాగేసేయచ్చు. ఇవన్నీ కూడా వెయిట్ లాస్ కోసమేనండి. ఇదే కాదండి, పుచ్చకాయ కూడా ఉంది, అది కూడా తీసాను, కానీ మీకు చూపించట్లేదు. పుచ్చకాయ జ్యూస్ కూడా తాగుతూ ఉంటాను ఇలాగే. మన ఆహారంలో ఈ స్వీట్ కార్న్ కనుక ఫుడ్గా చేసుకున్నాం అనుకోండి, అది కూడా మనకి చాలా వెయిట్ లాస్ని తీసుకొచ్చేస్తుంది. ఈ స్వీట్ కార్న్ను అసలు మధ్యాహ్నం మీల్స్ లాగా తినేసేయచ్చు ఎంచక్క. లేదనుకోండి ఈవినింగ్ మనం డిన్నర్ తినని వాళ్ళం కూడా 6 లోపు ఎంచక్క ఇలా తీసుకొని వీటిని ఉడికించేసేసుకొని చక్కగా తీసుకొని 1 కండ 2 కండలు తిన్నామనుకోండి, ఈ పీచు పదార్థం వల్ల మనకి ఫ్రీ మోషన్ బాగా అవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, లోపల ఏమైనా చిన్న అనారోగ్యాలు లేకుండా చేసేటువంటి మంచి ఈ కార్న్ అండి. ఈ కార్న్ జనరల్గా వాడుతూ ఉండడం తక్కువ మంది వాడుతుంటారు. కొంచెం ముక్క కాకుండా ఒక మీల్ లాగా కూడా తీసుకోవచ్చు. అప్పుడప్పుడు నేను ఇలా దొరికినప్పుడు వీటిని మీల్స్ లాగా కూడా వాడుకుంటూ ఉంటానండి. మీరు ఒకసారి చక్కగా ఇలా నేను వెయిట్ లాస్ కోసం తింటున్న ఫుడ్ లాంటివి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్, అలాగే నేను చేసే సింపుల్ షాపింగ్లు, అలాగే నా స్కూల్లో జరిగే విశేషాలైన రోజుల గురించి ఇవన్నీ చూపిస్తానండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్